there are many challenges around her. Challenges faced by women in India: gender disparities in education, workplace inequality, violence against women, child marriages and dowry system, healthcare disparities. To overcome these challenges, how does a girl protect herself? Self-defense tips every woman should know. Be aware of your surroundings, be careful and smart, get loud and push back, use your strength against their vulnerability. We are thankful to the department for conducting such a helpful program for the empowerment of girls. Thank you. Can I speak in Telugu? No? Thank you. వేదికపై ఉన్నటువంటి ఎస్పీ గారికి, అదేవిధంగా వెంకట ఏఎస్పీ మేడం గారికి, డిఎస్పీ గారికి, స్కూల్ యాజమాన్యానికి, ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదాలు. నేను క్వశ్చన్ అడుగుతాను ఫస్ట్, దానికి కరెక్ట్ ఆన్సర్ ఇస్తే మీకు 1 lakh రివార్డ్. 1 lakh ఇస్తారా? చీమకి ప్రాబ్లం వచ్చిందనుకుని సడన్గా ఇట్ నోటీసెస్ ఎనీ ఎండేంజర్, ఎవరికి కాల్ చేస్తారు చెప్పాలి తొందరగా? పోలీసా? మీ ప్రిన్సిపల్కి వేస్తుందా? దేనికి వేస్తుంది? కరెక్ట్ ఆన్సర్ లేదు. 1 lakh మీరు కోరుకో అవుతారు. ఓకే, నేను చెప్తే మీరు లంచ్ మీరు స్కిప్ అవుతారా? నేను ఆన్సర్ చెప్తే మీరు లంచ్ స్కిప్ అవుతారా? కారా? మరి ఎందుకు ఆన్సర్ చెప్పాలి? మీకు ఎందుకు చెప్పాలి? సో నేనే చెప్తా, వినండి. చీమకి కష్టం వస్తే పోలీసును పిలవదు, 100 days కాల్ చేయదు, పక్క చీమ కూడా చెప్పదు. స్ట్రైట్ అవే ఏం చేస్తుంది? ఒక చిన్న బయట ఇస్తుంది. బయట ఇవ్వడం వల్ల ఎందుకు తప్పించుకుంటారు? ఎందుకు మరి ఏదైతే అపోజిట్ ఉంటుంది కదా, అపోనెంట్ ఎందుకు మరి ఫీల్ అయిపోతుంది? బయట వల్ల చెప్పండి. బయటలో ఏముంటుంది తెలియదు మీకు. యాసిడ్ ఉంటుంది. యాసిడ్ ఉంటుందా? ఏం యాసిడ్ ఉంటుంది? ఎవరు? వెరీ గుడ్, 1 lakh నాకు పోయింది. ఫార్మిక్ యాసిడ్ ఉంటుంది, దాన్నే మిథనాయిక్ యాసిడ్ కూడా అంటారు. సో దాన్ని బాగా ఇరిటేషన్ పెడుతుంది. సో ఒక చిన్న చీమకే దేవుడు అనేవాడు అంత టెక్నిక్ పెట్టినప్పుడు, మీలాంటి చాలా గ్రోనప్ పిల్లలు సొసైటీలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. రైట్ ఫ్రమ్ మీరు హోమ్ నుంచి మొదలు పెడితే ఆటో ఎక్కిన నుండి స్కూల్కి వచ్చే వరకు, సమ్టైమ్స్ కొన్ని స్కూల్స్లో టీచర్స్, అటెండర్స్, సో రకరకాలు అన్ని చోట్ల మీకు ఎండేంజర్ అనేది పొంచి ఉన్నది. ఆ ఎండేంజర్ని మీరు ఓవర్కమ్ చేయాలంటే ఏం చేయాలి? మీకు కొంత స్కిల్ అవసరం. స్కిల్ అనేది ఏ టైప్లో ఉండాలి? మీకు మీరు ప్రొటెక్ట్ చేసుకునే విధంగా ఉండాలి. ఆ ఉద్దేశంతో మీకు ఎవ్రీ మూమెంట్ మీకు పోలీస్ వచ్చేసి మీ పక్కకు ఉండలేదు కదా. సో మీరు ఎంపవర్ అయితే మీరు ఎటువంటి ఎండేంజర్ అయినా యాంటిసిపేట్ చేసి మీరు ఇమీడియట్గా దాన్ని ట్యాకిల్ చేసుకోగలుగుతారు. అట్లీస్ట్ మీరు యూ కెన్ సీక్ ది ఏమంటారు దీన్ని హెల్ప్ ఆఫ్ ది పోలీస్. మీరు ఫస్ట్ బ్రతకాలి కదా, మీరు బ్రతకాలి. ఆ ఎండేంజర్ బయటకు రావాలి. బయటకు వచ్చిన తర్వాతనే మీకు పోలీసు రెస్క్యూలోకి వస్తుంది. 100 days కాల్ చేయగానే మీకు నో మినిట్లో మీ దగ్గర వచ్చి ఎవరు ఉంటారు? ఇట్ టేక్స్ అట్లీస్ట్ 10 minutes టైం అన్న ఉంటుంది. ఆ 10 minutes వరకు మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి. ప్రొటెక్ట్ చేయడం అనుకుంటే మీకు మీ బాడీకి సంబంధించినటువంటి కొన్ని టెక్నిక్స్ మీకు అవసరం. మీకు మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే యువర్ ఓన్ ప్రాపర్టీ, యువర్ నాట్ ప్రాపర్టీ ఆఫ్ అదర్ పీపుల్. సో అందుగురించే మన ఎస్పీ గారు ఏం చేసినట్టే ప్రతి జిల్లాలో ఉన్నటువంటి అన్ని హై స్కూల్స్ మనం పికప్ చేసినాం. అందులో పర్టికులర్గా గర్ల్స్ ఎలా ఎందుకు ఐడెంటిఫై చేసినామంటే, గర్ల్స్ చాలా మెంటల్లీ వీక్ ఉంటారు. మాకు ఏమీ లేదు, మేము హెల్ప్లెస్ అనుకుంటారు. కానీ యు ఆర్ ఎవ్రీథింగ్, యు హ్యావ్ ఎవ్రీ పొటెన్షియల్ విత్ ఇన్ యూ. సో మీరు దాన్ని బయటకు తీయాలనే ఉద్దేశంతో సార్ ఏం చేసినారంటే, ప్రతి స్కూల్లో ఈరోజు జిల్లా మొత్తంగా ఈ కరాటే సెల్ఫ్ డిఫెన్స్ అనే ప్రోగ్రాము 4 ట్రైనర్స్ వచ్చారు. ఎవ్రీ స్కూల్లో 10 days ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. 10 days లోపల మీరు సాధ్యం అవడానికి మీరు ఎనీ బ్యాడ్ సిచ్యువేషన్లో ఆ వరస్ట్ కండిషన్లో సేవ్ చేసుకునే అంత కెపాసిటీ మీరు సంపాదించుకోవాలి. ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఉందని తెలియగానే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. విమెన్ కోసం చాలా ఇంపార్టెంట్. ఎన్నో మనం చేస్తూ ఉంటాం, బట్ డిపెండెన్సీ లేకుండా సెల్ఫ్ సఫిషియెంట్ ఉండడానికి ఈ ప్రోగ్రామ్, ఈ ట్రైనింగ్, ఫిజికల్ మార్షల్ ఆర్ట్స్లో ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ గర్ల్స్కి. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, మా స్కూల్లో కూడా స్పెసిఫిక్గా గర్ల్స్ కోసం ఈ ప్రోగ్రామ్ పెట్టేవాళ్ళు, ఎంకరేజ్ చేసేవాళ్ళు. దిస్ వెరీ ఇంపార్టెంట్. నాట్ జస్ట్ ఫిజికల్గా కూడా కాదు, సౌండ్
బాడీ హ్యాస్ అ సౌండ్ మైండ్ అంటారు. సో వెన్ యూ హ్యావ్ దట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఫిజికలీ నేను కాపాడుకోగలుగుతాను అనుకున్నప్పుడు ఇన్ ఆల్ వేస్ ఇట్ విల్ రిఫ్లెక్ట్ సైకలాజికలీ కానీ ఇంటెలెక్చువలీ కానీ, దట్ విల్ మేక్ యూ స్ట్రాంగర్. So I request all of you to take this opportunity and make full use of it. Thank you. Thank you to SP sir especially for arranging this program for the girl students here in the district. Thank you, sir. So happy? So ఇప్పుడు మనం లాస్ట్ ఇయర్ ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. ప్రోగ్రామ్ పేరు ఏం పెట్టాము? జ్వాల. మీ గురించి చెప్పాలి, అంత ఇంపాక్ట్ ఉండదు. దానికి మీరే ముందు వచ్చి మీరు మీకి యూ హ్యావ్ టు సేవ్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు ఫైట్ ఫర్ యువర్ సెల్ఫ్. మీరు అది మీకోసం ఫైట్ చేయకపోతే అంత మంచి ఇంపాక్ట్ ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిల్లరీ క్లింటన్ గురించి అందరికీ ఐడియా ఉందా? బిల్ క్లింటన్ పేరు విన్నారా? వినలేదా? ఒక ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్ ఆఫ్ అమెరికా. సో ఆమె ఒక థాట్ తీసుకొచ్చింది. ఇంతకు ముందు ప్రతిసారి మెన్ ఫర్ ఉమెన్ ఉంటాయి. మెన్ ఫర్ ఉమెన్ అంటే ఏంటి? మెన్ వచ్చి ఉమెన్ ఇట్లా చేయాలి, అట్లా చేయాలి, ఇట్లా కాపాడుకోవాలి. మెన్ చెప్తారు ఉమెన్ ఎంపవర్మెంట్ ఏంటి, ఉమెన్ ఎంపవర్మెంట్ ఎట్లా చేయాలి, ఆ మెన్ చెప్తారు. హిల్లరీ క్లింటన్ ఏం చెప్పింది అంటే ఉమెన్ చెప్పాలి. ఆ ఉమెన్ చెప్పకపోతే ఆమె అంతా ముందు మనం పోము. మీరు ఇది ఓనప్ చేయాలి. ఏమైనా ఉంటాయి, ఏమైనా మీరు డిసిజన్ తీసుకున్నారు మీ లైఫ్లో, దానికి మీరు ఓనప్ చేసి మీరు మీకు ఇప్పుడు అడిషనల్ ఎస్పీ చెప్పారు, యూ ఓన్లీ హ్యావ్ టు సేవ్ యువర్ సెల్ఫ్ చెప్పారు కదా. యాండ్ ఎగ్జాంపుల్ ఇచ్చారు కదా. సో దానికి మీరు ముందు వచ్చి అన్ని నేర్చుకోవాలి. ఏమైనా ఉండొచ్చు, అది స్టడీస్ ఉండొచ్చు, మీ ఇంటిలో ఏమైనా చేత నడుస్తుంది, మీ అన్నయ్య ఏమైనా తప్పు చేస్తున్నారు, లేకపోతే మీకు బయట ఎవరైనా హరాస్ చేస్తున్నారు, మీరు ముందు వచ్చి మీరు యూ హ్యావ్ టు ఫైట్ ఫర్ యువర్ సెల్ఫ్. దానికోసం ఈ జ్వాల ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. దీనిలో ఏమేమి ఉంటాయి? మార్షల్ ఆర్ట్స్ మీకు నేర్పిస్తాం మనం. 10 days ఏం మార్షల్ ఆర్ట్స్ వస్తుంది? చాలా మంది క్వశ్చన్స్ ఇస్తారు, సార్ అంతా ఎక్కువ రాదు సార్, 10 days తక్కువ పడుతుంది. అట్లీస్ట్ మీకు బేసిక్ వచ్చేస్తుంది. ఇప్పుడు వీళ్ళ మీకు మాత్రమే ఈ పంచెస్ చేయాలి, ఎట్లా చూపించారు. మీరు మీకు ఎట్లా కాపాడుకోవాలి, ఎవరైనా మీకు ఇబ్బంది పెడితే మీరు ఏం చేయాలి, ఇట్లా మీ పైన చేతి పెడితే ఏం చేయాలి. అట్లీస్ట్ సమ్ కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ అవుతుందా కాదా? అవుతుంది కదా. సో దానికోసం మనం ఈ ప్రోగ్రాం పెట్టాము. మీరు అందరు మంచిగా నేర్చుకోవాలి, అది కోరుకుంటున్నాను నేను. 100% మీరు 100% ఇవ్వాలి దీనికి. దాని తర్వాత కూడా మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే మీ ఇంట్లో నా ఉద్దేశం ఏంటి అంటే మీకు కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ కావాలి. ఆ ఉమెన్ ఎంపవర్మెంట్ ఏమైనా ఉంది, ఉమెన్ ఎంపవర్మెంట్, ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, దీంతో మీకు 100% ఇంక్రీజ్ అవుతుంది. ఎవరైనా మీకు ఇబ్బంది పెట్టారు, ఎవరైనా మీకు హరాస్ చేయరు, ఎవరైనా ఈవ్ టీజింగ్ చేయరు. ఇది ఇంకొక కారణం ఏంటి అంటే ఈ ప్రోగ్రామ్ పెట్టాల్సింది వచ్చింది అంటే జనరల్గా గర్ల్స్ లేకపోతే ఉమెన్ ఏం చేస్తారు అంటే ఏం చెప్పరు, వాళ్ళు జస్ట్ చూసి ఇగ్నోర్ చేస్తారు. చేస్తారా లేదా? ఇగ్నోర్ చేస్తారు కదా. అంటే అఖిల్ ఇట్లా జరిగితే నేనే ఇగ్నోర్ చేస్తాను. సో జనరల్గా మనం ఉమెన్ లేకపోతే గర్ల్స్ మెంటాలిటీ అట్లా వచ్చింది. దట్ ఏమైనా తప్పు కూడా జరిగినప్పుడు, ఈవ్ టీజింగ్ జరిగినప్పుడు, మొలెస్టేషన్ జరిగినప్పుడు, హరాస్మెంట్ జరిగినప్పుడు ఇగ్నోర్ చేస్తాము. ఎందుకు అట్లా తప్పు తీసుకోవాలి, ఎందుకు గొడవ పెట్టాలి, ఏం జరుగుతుంది, లెట్ ఇట్ గో చేస్తారు. ఇప్పుడు మీకు ఈ ట్రైనింగ్ ఉంటే ఆ లెట్ ఇట్ గో చేయాలా? వద్దు, ఫైట్ చేయాలి, చెప్పాలి ఇది రాంగ్, దిస్ ఇస్ రాంగ్, ఇది కరెక్ట్ లేదు. ఎవరైనా మీకు ఈవ్ టీజింగ్ చేస్తే అప్పుడు వాళ్ళకి చెప్పాలి. లేకపోతే పోలీస్, ఇది ఇక్కడ మీ ప్రిన్సిపల్ ఉంటారు, ప్రిన్సిపల్కి వచ్చి చెప్పాలి. లేకపోతే మీ టీచర్ ఉంటే టీచర్కి చెప్పాలి, మీ అమ్మ నాన్నకి చెప్పాలి. అది వాళ్ళకి ప్రోత్సాహాన్ని ఇవ్వకండి. మనం ప్రోత్సాహం అట్లా ఇగ్నోర్ చేస్తే ఏమవుతుంది? వాళ్ళ కాన్ఫిడెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఎవరైనా ఈవ్ టీజింగ్ చేస్తున్నారు, ఇంక్రీజ్ అవుతుందా లేదా? ఫస్ట్ ఏం చేస్తారు? చూస్తారు. 10 days చూసిన తర్వాత టచ్ చేస్తారు. మీరు ఎక్కడ ఆపాలి వాళ్ళకి? చూసేటప్పుడు ఆపాలి. ఆపుతారా? కెన్ ఐ ట్రస్ట్ యూ విల్ స్టాప్? పక్కా? అంత సౌండ్ రావట్లేదు నాకు. పక్కా? ఓకే, ఇక్కడ బాయ్స్ కూడా ఉన్నారు.
వాళ్ళకు కూడా తెలుసుకోవాలి, వాళ్ళకు కూడా తెలియాలి. ఇదే మాట. అందరికీ మీరు మంచిగా చూడాలి, ఎవరితో ఏం గొడవ పెట్టుకోకండి. ఈ ఉమెన్ ఉంటే, గర్ల్స్ ఉంటే వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళ మీకు ఎట్లా రెస్పెక్ట్ ఇస్తారు అట్లా రెస్పెక్ట్ ఇవ్వాలి. ఈ గర్ల్స్ బాయ్స్ అట్లా సెపరేట్ ఏం లేదు, అందరు ఒక్కరిలాగా ఉన్నారు. మీరు కూడా మంచి, ఇప్పుడు నిన్న ఒలింపిక్స్లో ఎవరు గెలిచారు ఫస్ట్ మెడల్ ఇండియాకి తెలియదా? ఒక ఉమెన్, ఒక గర్ల్, తర్వాత ఒక బాయ్కి వచ్చింది, ఫస్ట్ గర్ల్కి వచ్చింది. గర్ల్ ఏంటి అంటే ఏంటి, ఇంకా ముందు ఉన్నారు, బాయ్స్ కంటే ముందు ఉన్నారు. సో అది ఆ మాట ఎప్పుడూ మర్చిపోకండి. నెక్స్ట్ ఇప్పుడు కొంతమంది పిల్లలు ఉన్నారు, ఇది కాకుండా, చాలా కాకుండా ఇప్పుడు డ్రగ్స్ పరిస్థితి మన స్టేట్లో, లేకపోతే మన నేషన్లో, లేకపోతే మన జిల్లాలో పెరుగుతుంది. గాంజాయి గురించి ఐడియా ఉందా అందరికి? విన్నారా? ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉందా అందరికి? ఎవరికి లేదా? చెక్ చేయాలా? పక్కా ఉంటుంది, అందరికీ ఉంటుంది. అమ్మ నాన్న ఫోన్లో కూడా లేదా? ఉంది కదా, చెక్ చేస్తున్నారా డీల్? ఓకే. సో గంజాయి అంటే మంచి లేదు. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు మనకి చెప్పాలి. మీ అన్నయ్య తాకుతున్నారు, మీ ఫ్రెండ్స్ తాకుతున్నారు, మీ తమ్ముడు తాకుతున్నారు, మీ చుట్టుపక్కల వాళ్ళ తాకుతున్నారు, మనం 100 డయల్ చేసి చెప్పాలి. అది మనం ఇప్పుడు ఇదే స్టేజ్లో ఆపాలి. ఇప్పుడు మనం ఆపకపోతే ఏమవుతుంది, మొత్తం మన జిల్లా, లేకపోతే మీరు ఇప్పుడు తంగలపల్లి మండల్ కదా, తంగలపల్లి మండల్ మొత్తం కింద పడిపోతుంది. తంగలపల్లి మండల్ కింద పడింది అంటే జిల్లా కింద పడింది, అంటే స్టేట్ కింద పడింది, అంటే మన ఇండియా నేషన్ కింద పడింది. దానికి కాపాడుకోవాలి అంటే గాంజాయికి మనం వ్యతిరేకంగా ఉండాలి. కొంతమంది చూయిస్తారు మీకు, సిగరెట్ చూయిస్తారు, చాలా మంచిది, తాగితే చాలా మంచి ఫీల్ అవుతుంది, మనం హైగా ఉంటాము, వాళ్ళతో దూరం ఉండాలి. ఇప్పుడు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా గాంజాయితో తాగిన వాళ్ళు మీ ఏరియాలో? ఎవరు తాగట్లేదా? చుట్టుపక్కల వాళ్ళు ఊరులో? స్కూల్ కాదు, బయట ఎవరు తెలియదా? ఓకే. ఎప్పుడైనా తెలిస్తే కూడా మీరు ఏం చేయాలి? 100 డయల్ చేయాలి, లేకపోతే మీరు దూరం ఉండాలి అక్కడ నుండి. ఎంత దూరం ఉంటే అది కూడా చాలా. నాకు అంతా చేస్తారా? పక్కా? చలో, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. to show that हम भी किससे कम नहीं. Please come on to the dais.
प्यार जिंदगी है, तुम सब में एक चिंगारी है, इसे कोई बुझा नहीं सकता। जो बुराई बात आएगी चल जाएगी, जो पाप करीब आएगा। Alive! Give me stand. Left hand forward. Double punch. Stand 1, 2, 3, 4, 5. Okay, relax. Give me stand. Double block. Stand 1, 2, 3, 4, 5. Okay, relax. Give me stand. Block and punch. Okay. Stand 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Okay, relax. Okay. Start. Continue. దీని వెపన్ కట అని అంటారు. ఇందులో స్టిక్ ఉంటుంది, నాచాక్ ఉంటుంది, నైఫ్, తల్వార్